హాయ్ గైస్, ఈరోజు 31st మే యొక్క కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాం అనమాట. ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ రిగార్డింగ్ ది యాంఫీబియన్స్. ఇది న్యూస్లోకి ఎందుకు వచ్చింది? బికాస్ మాన్సూన్ క్రాక్స్ బయోబ్లిట్జ్ 2024 కేరళ గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది. అందుకని న్యూస్లోకి వచ్చింది. సో సెంటర్ ఫర్ సైన్స్, సిటిజన్ సైన్స్ అండ్ బయోడైవర్సిటీ ఇన్ఫర్మేటిక్స్ అండ్ కేరళ ఇన్స్టిట్యూట్ అనేది కండక్ట్ చేస్తుంది. బికాస్ మాన్సూన్ అనేది ఫ్రాగ్స్కి ఫెస్టివల్ లాంటిది. ఎందుకంటే బికాస్ అవి అక్కడే బ్రీడ్ అవుతాయి, అవి మంచి కండ్యూసివ్ కండిషన్స్ ఉంటాయి కాబట్టి బ్రీడింగ్. మేజర్గా ఏ యాంఫీబియన్స్ ఉన్నాయి మనకు చూస్తే దేర్ ఆర్ 4 types ఆఫ్ యాంఫీబియన్స్: ఫ్రాగ్స్, సాలమెండోస్, టోడ్స్ అండ్ న్యూయట్స్ ఆర్ సిసిలియన్స్. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంఫీబియన్స్ ఉంటాయి అన్నమాట. సో మేజర్గా మోర్ దెన్ 8,600 ఉన్నాయి యాంఫీబియన్స్లో. ఫ్రాగ్స్ అండ్ టోడ్స్ 80% ఉంటాయి. మిగిలిన 2%, 5% సాలమెండోస్, 2% సిసిలియన్స్ ఉంటాయి అన్నమాట. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ టోడ్స్ చూడండి, చూసేదానికి ఫ్రాగ్స్ లాగే ఉంటాయి కానీ ఫ్రాగ్స్ కాదు. అందుకే మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆల్ టోడ్స్ ఆర్ ఫ్రాగ్స్ బట్ నాట్ ఆల్ ఫ్రాగ్స్ ఆర్ టోడ్స్. ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో మేజర్గా ఏ కంట్రీస్లో మేజర్గా యాంఫీబియన్స్ ఎక్కువ ఉంటాయంటే బ్రెజిల్. సో బ్రెజిల్లో ఎక్కువ ఉంటాయి, దెన్ కొలంబియా, దెన్ ఈక్వెడార్, దెన్ పెరు, చైనా, ఇండియా 6th అనమాట. సో వరల్డ్ యాంఫీబియన్ అట్లాస్, సో 2024లో IUCN తీసుకొచ్చిన ఈ లిస్ట్లో ఏంటంటే 40% ఆఫ్ ది యాంఫీబియన్స్ అనేది ఎక్స్టింక్ట్ పొజిషన్లో ఉన్నాయి. అండ్ దే ఆర్ ది 5th largest స్పీసీస్ హూ ఆర్ గోయింగ్ టు బి ఎక్స్టింక్ట్ అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. సో యాంఫీబియన్స్ ఆర్ కోల్డ్ బ్లడెడ్ వర్టిబ్రేట్స్ దట్ డు నాట్ హ్యావ్ స్కేల్స్. కోల్డ్ బ్లడెడ్ అంటే, సో వర్టిబ్రేట్స్ అంటే బోన్ ఉందన్నట్టు. డు నాట్ హ్యావ్ స్కేల్స్ అంటే వాటిపైన ఇలా లేయర్స్ లాగా స్కేల్స్గా లేవని. దిస్ కరెక్ట్. యాంఫీబియన్స్ అన్ని కాంటినెంట్స్లో ఉంటాయి ఎక్సెప్ట్ అంటార్క్టికా, బికాస్ అంటార్క్టికా కండ్యూసివ్ కాబట్టి అందుకు. ఫ్రాగ్స్ అండ్ టోడ్స్ ఆర్ టైల్లెస్ యాంఫీబియన్స్ అండ్ ఆల్ ఫ్రాగ్స్ ఆర్ టోడ్స్ బట్ ఆల్ టోడ్స్ ఆర్ నాట్ ఫ్రాగ్స్. ఇది రివర్స్ కదా. సో ఆల్ టోడ్స్ ఆర్ ఫ్రాగ్స్, సో అది రివర్స్. మోస్ట్ ఆఫ్ ది వరల్డ్స్ యాంఫీబియన్స్ ఆర్ ఫ్రాగ్స్. కరెక్ట్. Brazil is the country with most of the amphibians in the world and India stands 3rd in the terms of most endemic amphibians. So endemic amphibians చూద్దాం. See endemic amphibiansలో 385, 410. సో endemic amphibiansలో కూడా 6th ఉంది. అందుకే this is also wrong అనమాట. How many of the above statements are correct? Only 3 statements are correct here. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The next question is regarding the tobacco. సో జనరల్గా ఎవ్రీ ఇయర్ మనకి ఇండియాలో 1.3 మిలియన్ పీపుల్ టొబాకో వల్ల చనిపోతారు. అండ్ 22% ఆఫ్ ది అడల్ట్స్ హూ ఈజ్ ఏజ్డ్ గ్రేటర్ దాన్ 15 మనకు టొబాకోకు బానిసలైన. వరల్డ్ వైడ్గా చూస్తే 8 మిలియన్ డెత్స్ జరుగుతాయి. 8 మిలియన్ డెత్స్ మనకు టొబాకో వల్ల జరుగుతాయి. అలాగే దాంట్లో 1.2 మిలియన్ డెత్స్ ఇప్పుడు ఆ పొగ తాగే వాళ్ళు పక్క నుండి పొగ పీలుస్తారు చూసారా, వాళ్ళని సెకండ్ హ్యాండ్ స్మోకర్స్ అంటారు. ఆ సెకండ్ హ్యాండ్ స్మోకర్స్ వల్ల కూడా డెత్స్ జరుగుతున్నాయి. దెన్ టొబాకో అనేది, సో ఇట్ ఈస్ ఎ ట్రాపికల్ ప్లాంట్, ఎక్కడైనా గ్రో అవుతుంది అన్నమాట. ఇట్ ఈస్ ఎ ట్రాపికల్ ప్లాంట్ అంటాం. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే 80% ఆఫ్ ది టొబాకో బారిన పడిన కేసెస్ స్మాల్ అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లోనే ఎక్కువగా ఉన్నాయి. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. దీన్ని తగ్గించడానికి WHO ఫ్రేమ్వర్క్ ఆన్ టొబాకో కంట్రోల్ 2003 తీసుకొచ్చినాను. ఈ ఫ్రేమ్వర్క్ ప్రకారం మనం ఏం చేస్తామంటే
టొబాకో ప్యాకేజింగ్ ఉంటుంది కదా, ఆ ప్యాకేజింగ్లో చాలా వరకు దానివల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఇవన్నీ చూపిస్తూ ఉంటాయి, అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. సో టొబాకో ఈజ్ ట్రాపికల్ ఇన్ ఆరిజిన్, ఇట్ ఈస్ గ్రోన్ త్రూ అవుట్ ది వరల్డ్. కరెక్ట్. ఇండియా ఈజ్ ది లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అండ్ కన్జ్యూమర్ ఆఫ్ టొబాకో ఇన్ ద వరల్డ్. ఇండియా అనేది సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అండ్ సెకండ్ లార్జెస్ట్ కన్జ్యూమర్ అనమాట. ఫస్ట్ వచ్చేసరికి చైనా. ప్రొడక్షన్లోనూ చైనానే, కన్జ్యూమర్లోనూ చైనానే. అందుకే దిస్ ఇస్ అ రాంగ్ స్టేట్మెంట్. అరౌండ్ 80% ఆఫ్ వరల్డ్స్ టొబాకో యూజర్స్ లివ్ ఇన్ ది లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్. కరెక్ట్. ఆఫ్ ది టోటల్ టొబాకో కాస్ట్ డెత్స్ ఎవ్రీ ఇయర్, అరౌండ్ 40% కాన్స్టిట్యూట్ నాన్ స్మోకర్స్ హూ ఆర్ ఎక్స్పోజ్ టు సెకండ్ హ్యాండ్ స్మోకింగ్. 40% ఉన్నారు, అప్రాక్సిమేట్గా 10% 20% ఉంటారనమాట. టు అడ్రస్ ది టొబాకో ఎపిడమిక్, ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అడాప్టెడ్ ద ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ టొబాకో కంట్రోల్ ఇన్ 2023 తీసుకొచ్చారు. అందుకే దిస్ ఇస్ అ రాంగ్ స్టేట్మెంట్. ఓన్లీ 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ హియర్. ఓన్లీ 2 కరెక్ట్ అవుతాయి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ రిగార్డింగ్ అగ్నిబాన్ సార్టెడ్. సో అగ్నిబాన్ సార్టెడ్ ఫస్ట్ 3D printed rocket engine which has been developed by అగ్నికుల్ అనే స్టార్టప్ ఉంటుందన్నమాట చెన్నైలో. ఐఐటి మెడ్రాస్తో టైప్ అయిన స్టార్టప్ ఇది ఫస్ట్ టైం తీసుకొచ్చింది. సో ఫస్ట్ 3D printed రాకెట్ ఇంజిన్. సో దాన్ని అగ్నిబాన్ సార్టెడ్ అంటాం. సో ఆర్బిటల్ పీరియడ్ అంటాం అనమాట. సో అది గుర్తుపెట్టుకోవాలి. సో దీంట్లోకి వచ్చేసరికి ఇది ఎక్కడి నుంచి లాంచ్ చేశారంటే ధనుష్ లాంచ్ ప్యాడ్, విచ్ ఈస్ ది ఫస్ట్ ప్రైవేట్ లాంచ్ ప్యాడ్. అది కూడా అగ్నికుల్ వాళ్ళే లాంచ్ చేస్తారు. ధనుష్ లాంచ్ ప్యాడ్ విచ్ ఇస్ ప్రెజెంట్ ఇన్ శ్రీహరికోట లాంచ్ ప్యాడ్. మన గవర్నమెంట్ లాంచ్ ప్యాడ్స్ ఉంటాయి. ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ ఫస్ట్ ధనుష్ లాంచ్ ప్యాడ్ అగ్నికుల్ స్టార్టప్ అనేది తీసుకొచ్చింది, అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. It is the world's first rocket launched with a single 3D printed engine. Correct. It is the India's first semi-cryogenic engine powered rocket launch and entirely designed and developed indigenously. Correct. It was launched from the India's first private launch pad called Dhanush. This is correct. So how many of the above statements are not correct in adiyadu? None of the statements are not correct because anni correct e kabatti. Now next question chuddam. Next question is regarding the Indian monsoon. So recent ga manaku May 28th మాన్సూన్ అనేది కేరళ కోస్ట్ని హిట్ చేసింది. కేరళ కోస్ట్ జనరల్గా June 1st హిట్ చేయాలి. ఈసారి ఎందుకు తొందరగా హిట్ చేసిందంటే బికాస్ ఆఫ్ సైక్లోన్ రెమాల్. సో రెమాల్ అనే సైక్లోను బంగ్లాదేశ్లో, వెస్ట్ బెంగాల్లో ఈ రీజన్ హిట్ చేస్తుంది. దానివల్ల ఎర్లీ అరైవల్ ఆఫ్ మాన్సూన్ జరిగింది. ఇప్పుడు మామూలుగా మనకు 2 types ఆఫ్ మాన్సూన్స్ ఉంటాయి. సౌత్ వెస్ట్ మాన్సూన్, దీంట్లో 2 branches ఉంటాయి. సో అరేబియన్ బ్రాంచ్ అండ్ బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్. సో అరేబియన్ బ్రాంచ్ అనేది ఫస్ట్ ఇలా వచ్చి కేరళ కోస్ట్ని హిట్ చేస్తుంది. దెన్ బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్. సో బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ ఇలా వచ్చినప్పుడు అర్కాన్ హిల్స్ని టచ్ అయ్యి, ఇలా అర్కాన్ హిల్స్ ఉంటాయన్నమాట, దీన్ని టచ్ అయ్యి రీకర్వేచర్ తీసుకుంటాయి. అంటే సౌత్ వెస్ట్లో వచ్చింది సౌత్ ఈస్ట్కి రీకర్వేచర్ అవుతుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. బికాస్ ఆఫ్ అర్కాన్ హిల్స్ అనేది జరుగుతుంది అన్నమాట. అలాగే మనకు నార్త్ ఈస్ట్ మాన్సూన్, దీన్ని రిట్రీటింగ్ మాన్సూన్ అంటారు. నార్త్ ఈస్టర్న్ మాన్సూన్ అనేది మేజర్గా సౌత్ తమిళనాడుకి రైన్ఫాల్ అనేది ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ద బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ ఆఫ్ మాన్సూన్ ఎంటర్స్ వెస్ట్ బెంగాల్ ఫ్రమ్ సౌత్ అండ్ సౌత్ ఈస్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ సౌత్ వెస్టర్లీ డైరెక్షన్. కరెక్ట్. ఎందుకు? బికాస్ ఆఫ్ అర్కాన్ హిల్స్. అర్కాన్ హిల్స్ అంటాం అనమాట. దానివల్ల ది సౌత్ వెస్ట్ ట్రేడ్ విండ్స్ ఆఫ్టర్ స్ట్రైకింగ్ ద ఇండియన్ పెనిన్సులా ఫాలోస్ ఏ సౌత్ ఈస్టర్లీ డైరెక్షన్ డ్యూ టు రిలీఫ్ అబ్స్ట్రక్షన్. ఇది సౌత్ వెస్టర్లీ వెళ్తుంది అనమాట, ఈస్టర్లీ వెళ్ళదు. అందుకే దిస్ ఇస్ రాంగ్. సో ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ ఇస్ రాంగ్ అనమాట. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఇది రిగార్డింగ్ ది గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్. సో రీసెంట్గా కంబోడియా ఫునాన్ టెకో కెనాల్ అనేది విత్ ద హెల్ప్ ఆఫ్ 1.7 బిలియన్ చైనీస్ మనీ, చైనా హెల్ప్తో కట్టాలని చూస్తుంది అన్నమాట టెక్నో కెనాల్. ఇది ఎక్కడి నుంచి లింక్ చేస్తుంది? ఇట్ లింక్స్ ది మెకాంగ్ రివర్ లింక్ చేసి ఇలా గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్కి వెళ్తుంది అనమాట. గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్కి లింక్ అవుతుంది. యూ సీ దిస్ ఇస్ కంబోడియా, దిస్ ఇస్ వియత్నాం. దీనివల్ల ఏంటంటే వియత్నాం ఫియర్ చేస్తుంది అనమాట. దిస్ కెన్ బి యూస్డ్ యాజ్ ఏ చైనీస్ నేవల్ బేస్గా యూజ్ చేసే ఛాన్స్ ఉంది. బికాస్ సౌత్ చైనా సీలో ఆల్రెడీ డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఇప్పుడు
అది నేవల్ బేస్గా యూస్ చేసే ఛాన్స్ ఉందని వియత్నాం భయపడుతుంది అనమాట. ఇప్పుడు గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్ ఎలా కనెక్ట్ అవుతుందో చూద్దాం. దిస్ ఇస్ గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్. దీని గుండా కంబోడియా, వియత్నాం అండ్ థాయిలాండ్ ఈ మూడు కంట్రీస్తో పాటు మయన్మార్, ఈ మూడు కంట్రీస్తో పాటు మయన్మార్ అనేది బార్డరింగ్ కంట్రీస్ ఆఫ్ గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్ అవుతుంది. కానీ మయన్మార్ ఇక్కడికే ఎండ్ అయిపోతుంది. మయన్మార్ ఈజ్ నాట్ దేర్. సో ఇప్పుడు అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ప్రపోజ్డ్ కెనాల్ ఎలా వస్తుంది, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది ఇక్కడ వరకు వెళ్తుంది. సో ఇట్ ఈస్ అగైనెస్ట్ వియత్నమీస్ సావర్నిటీ అని చెప్తుంది అనమాట వియత్నాం. ఇప్పుడు గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్ బార్డరింగ్ కంట్రీస్ ఏమని అడిగాడు. సో మయన్మార్ బార్డరింగా? నో. థాయిలాండ్ బార్డరింగ్, కంబోడియా బార్డరింగ్, లావోస్ బార్డరింగ్ లేదు, వియత్నాం బార్డరింగ్. ఓన్లీ 3 కంట్రీస్ ఆర్ బార్డరింగ్ ది గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్. అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ రిగార్డింగ్ ది ఇండియాస్ పవర్ జనరేషన్. సో ఓవరాల్గా సెంట్రల్ సెక్టర్ ఎంత ప్రొడ్యూస్ చేస్తుంది, స్టేట్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్. ఎక్కువగా ప్రైవేట్ సెక్టరే మనకు ప్రొడ్యూస్ చేస్తుంది. దాంతోపాటు హయ్యెస్ట్ ఏ కాంట్రిబ్యూషన్, ఫాజిల్ ఫ్యూయల్సా నాన్ ఫాజిల్ ఫ్యూయల్సా చూద్దాం. ఫాజిల్ ఫ్యూయల్స్లో కోల్ అనేది హయ్యెస్ట్ ఉంటుంది, సెకండ్ న్యాచురల్ గ్యాస్ ఉంటుంది, థర్డ్ వచ్చింది లిగ్నైట్, దెన్ లాస్ట్ వచ్చింది డీజిల్. అంటే 56% మనం ఇంకా ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచే జనరేట్ చేస్తున్నాం. దెన్ నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్లో మేజర్గా హైడ్రో పవర్. సో హైడ్రో పవర్ 10%, దెన్ విండ్ పవర్ 10.8. సో ఇలా మొత్తం చూస్తే 44% మనం నాన్ ఫాజిల్ ఫ్యూయల్ బేస్ నుంచి ఎనర్జీ జనరేట్ చేస్తాం. దెన్ ఇప్పుడు గ్రోత్ రేట్ చూద్దాం. సో గ్రోత్ రేట్ చూస్తే ద గ్రోత్ రేట్ ఇన్ ద ఫాజిల్ ఫ్యూయల్. సో ఎప్పుడైనా సీ ద లాస్ట్ డికేడ్. సో ఇప్పుడు 2014 నుంచి లాస్ట్ డికేడ్ చూస్తే ఎక్కడైనా డబుల్ డిజిట్ గ్రోత్ రేట్ ఉందా? నో. అలాగే ఇక్కడ కూడా చూద్దాం. సో ఇక్కడ నుంచి చూస్తే డబుల్ డిజిట్ గ్రోత్ రేట్ కొన్ని చోట్ల ఓన్లీ ఫ్యూ టైమ్స్ ఉంది. అలాగే గ్రోత్ ఇన్ నాన్ ఫాజిల్ ఫ్యూయల్, రెన్యూబుల్ ఎనర్జీ ప్లస్ న్యూక్లియర్ ఎనర్జీ చూస్తే ఇక్కడ నుంచి కూడా 2-3 చోట్ల మాత్రమే మనకి డబుల్ డిజిట్ ఉందన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఓవర్ ద లాస్ట్ డికేడ్ ద యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ ఇండియాస్ టోటల్ పవర్ జనరేషన్ కెపాసిటీ నెవర్ సీన్ ఏ 2 డిజిట్ టార్గెట్. సో 2 డిజిట్ టార్గెట్ ఇప్పుడు ఓవరాల్ చూడాలి కాబట్టి దిస్ ఇస్ ఓవరాల్. ఎప్పుడైనా 2 డిజిట్స్ వచ్చిందా? నో. సో దట్స్ వై దిస్ ఇస్ రాంగ్. The negative annual growth rate in fossil fuel power generation capacity over the last decade led to the single digit growth rate of total power generation capacity in the country despite double digit annual growth rate of non-fossil fuel power generation capacity. So non-fossil fuel power generation capacity unna sare. So sorry, over the decade ఇది కరెక్ట్ అవుతుంది కదా, నెవర్ సీన్ 2 డిజిట్ గ్రోత్ అంటే ఇది కరెక్ట్. సో నాన్ ఫాజిల్ ఫ్యూయల్ కూడా సింగిల్ డిజిట్ గ్రోత్ రేట్ కంటిన్యూస్గా చూడలేదు, అందుకే ఇది రాంగ్ అవుతుంది. సో ఓన్లీ వన్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ ఇస్ ఇన్కరెక్ట్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ రిగార్డింగ్ ద వైల్డ్ లైఫ్ శాంచురీ. ఇది న్యూస్లోకి ఎందుకు వచ్చింది? బికాస్ ప్రాజెక్ట్ చీతా మనం మెయిన్గా నమీబియా నుంచి, అలాగే సౌత్ ఆఫ్రికా నుంచి, ఈ రెండింటి నుంచి ఆఫ్రికన్ చీతాను తీసుకొచ్చి కూనో నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్లో పెట్టాము. ఇప్పుడు మళ్ళీ కెన్యా నుంచి తీసుకొచ్చి ఇంకొక సైట్లో పెట్టాలని చూస్తాం, అందుకని న్యూస్లోకి వచ్చింది. ఇప్పుడు గాంధీ సాగర్ అంటే ఇవి పొటెన్షియల్ సైట్స్ అనమాట మనం చీతాను రీఇంట్రడ్యూస్ చేయడానికి. దాంట్లో గాంధీ సాగర్ మధ్యప్రదేశ్లో ఉందా? ఎస్. దెన్ దుబ్రి అనేది ఛత్తీస్గఢ్లో ఉందా? నో. దెన్ ఖైమోర్ అనేది ఉత్తరప్రదేశ్లో ఉందా? రైట్. నౌరాదేపి అనేది రాజస్థాన్లో ఉందా? నో, మధ్యప్రదేశ్. సో ఇలా డిఫరెంట్ ఉంది. సో హౌ మెనీ ఆఫ్ ద అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఓన్లీ 2 pairs ఆర్ కరెక్ట్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ రిగార్డింగ్ ద ఫిస్కల్ కన్సాలిడేషన్. ఫిస్కల్ కన్సాలిడేషన్ అంటే యూ నీడ్ టు రిడ్యూస్ ది ఎక్స్పెండిచర్, అంటే యూ నీడ్ టు రిడ్యూస్ ది ఫిస్కల్ డెఫిసిట్ని రెడ్యూస్ చేయాలన్నమాట. మెయిన్గా ఇది చేస్తే ఫిస్కల్ కన్సాలిడేషన్ జరిగినట్టే. ఇప్పుడు చూస్తే ఫ్లక్చువేటింగ్ ట్రెండ్ ఉండేది. ఆ ఫిస్కల్ డెఫిసిట్ అనేది ఫ్లక్చువేటింగ్ ట్రెండ్ ఉంది, అంటే ఒకసారి ఇంక్రీజ్ చేస్తున్నాం, ఒకసారి రెడ్యూస్ చేస్తున్నాం బేస్డ్ ఆన్ ది ఇయర్. సో అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఫిస్కల్ కన్సాలిడేషన్. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఫిస్కల్ కన్సాలిడేషన్ రెఫర్స్ టు ద గవర్నమెంట్ పాలసీ ఇంటెండెడ్ టు రిమూవ్ ద ఫిస్కల్ డెఫిసిట్ అండ్ డెప్ట్ బర్డన్. రిమూవ్ చేయలేము, ఎప్పుడూ ఫిస్కల్ డెఫిసిట్ని రిమూవ్ చేయలేము, రెడ్యూస్ మాత్రమే చేయగలం. వీ కెన్ రెడ్యూస్ ద ఫిస్కల్ డెఫిసిట్ బట్ కాంట్ రిమూవ్ ద ఫిస్కల్ డెఫిసిట్. సో దిస్ ఇస్ రాంగ్. Fiscal consolidation based on expenditure reduction tends to be more effective than tax-based consolidation. Correct. So, how many of the above statements are not correct in Hyderabad? Only one statement is not correct here. So, next question చూద్దాం. Next question is regarding the FDI statistics. Recentగా FDI statistics చూస్తే మనకి FDI statistics తగ్గాయి అన్నమాట. ఇంతకుముందు $46 billion ఉండే ఎక్స్పోర్ట్స్ FDI,
ఇప్పుడు $44 బిలియన్, అంటే 3% అప్రాక్సిమేట్గా రిడ్యూస్ అయింది. అందుకని న్యూస్లోకి వచ్చి ఓవరాల్గా టాప్ 5 మనం ఎక్కడ ఎఫ్టీఏ నుంచి వస్తుందంటే మారిషియస్ నుంచే మనకు 25% వస్తుంది. దెన్ సింగపూర్ నుంచి 24%, యుఎస్ నుంచి 10%, దెన్ నెదర్లాండ్ నుంచి 7%, జపాన్ నుంచి 6%. దీస్ ఆర్ ది టాప్ 5 ఎఫ్టీఏ విచ్ ఈస్ కమింగ్ టు ఇండియా అనమాట. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. హౌ మెనీ ఆఫ్ ది అబో కంట్రీస్ ఆర్ పార్ట్ ఆఫ్ ద లిస్ట్ ఆఫ్ టాప్ 5 సోర్స్ ఆఫ్ కంట్రీస్ ఇన్ ద ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్లోస్ ఇన్ ఇండియా ఓవర్ ద లాస్ట్ decade? మారిషియస్ ఫస్ట్, సింగపూర్, యుఎస్, నెదర్లాండ్ అండ్ జపాన్. సో ఆల్ 5 ఆర్ కరెక్ట్ హియర్. ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. ది లాస్ట్ క్వశ్చన్ ఈజ్ రిగార్డింగ్ ది స్టాట్యుటరీ బెయిల్. స్టాట్యుటరీ బెయిల్ ప్రొవిజన్స్ అనేది సెక్షన్ 436A ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి ప్రకారం ఉంటుంది. దీని ప్రకారం ఎవరైనా అండర్ ట్రయల్ కానీ, అంటే ఇంకా వాళ్ళకి శిక్ష పడలేదు, అండర్ ట్రయల్ అంటే ఇంకా శిక్ష పడలేదు, శిక్ష కోసం వెయిట్ చేస్తున్నారు, ఇంకా వాదన జరుగుతుంది, ఇటువంటి వాళ్ళు ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ది డెత్ సెంటెన్స్, ఆ పనిష్మెంట్ డెత్ సెంటెన్స్ కాకపోతే, ఆయన చేసిన క్రైమ్కి డెత్ సెంటెన్స్ పనిష్మెంట్ లేకపోతే హాఫ్ ఆఫ్ ది సెంటెన్స్ అవ్వగానే వాళ్ళని రిలీజ్ చేయాలన్నమాట బెయిల్ పైన కంపల్సరీ రిలీజ్ చేయాలన్నమాట. సో అది ఈ 436Aలో ప్రొవిజన్ ఉందన్నమాట సిపిసి. ఇది కూడా 2003లో అమెండ్మెంట్ తీసుకొచ్చు. దెన్ కానీ ఇప్పుడు సిపిసి ఉండదుగా, ఇప్పుడు కొత్తగా కొన్ని బిల్స్ తీసుకొచ్చాం. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత బిల్ అని, ఈ బిల్లో సెక్షన్ 479 ఏం చెప్తుందంటే ఇప్పుడైనా హాఫ్ ఆఫ్ ది సెంటెన్స్, కానీ దీంట్లో జస్ట్ 1/3 ఆఫ్ ది సెంటెన్స్ కానీ అయితే బెయిల్ అనేది ఇచ్చి రిలీజ్ చేయొచ్చు అని చెప్పింది. అంటే ఇంకా మంచి అమెండ్మెంట్స్ తీసుకొచ్చాం. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. It is given to an under trial prisoner who has undergone detention for a period of more than 1/2 of the maximum period of sentence specified in the offence. Correct. It is not applicable for offences where one of the punishment prescribed in the of the death or life imprisonment. Only death ku maatrame undi, life imprisonment ki ledhu. Wrong. This provision was added to the Code of Criminal Procedure through an amendment in 2005. So in 2003 అని చెప్పారు, but 2005 is a right option. So this is wrong. How many of the above statements are correct అన్నాడు? Only 2 statements are correct here. So these are the questions for today. We'll meet again guys. See you.